వికాసానికి తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలి? వాట్ పేరెంట్స్ షుడ్ డూ, వాట్ ఈస్ దేర్ రోల్ ఇన్ పరిపూర్ణ వికాసం. ఈ పరిపూర్ణ వికాసం అనేది వికాసమే పరిపూర్ణం అండి నా ఉద్దేశంలో. మీకు పెట్టారు అర్థం కాదు. శబ్దాల మీద ఆడుకోకూడదు. శబ్దాలు చాలా పవిత్రమైనవి, ఆడుకోకూడదు. పరిపూర్ణ వికాసం నన్ను అడిగారు ఈ మధ్య 20 ఏళ్ల క్రితం స్కూల్ పెడతామండి, స్కూల్కి మంచి పేరు చెప్పండి, మీరు స్కూల్కి మంచి పేరు పెట్టారు కదా అభ్యాస అన్నారు. అది నాది కదా, కాళిదాసు చెప్పాడు, శైశవ విద్యాన యవ్వన విశేషణ అని చెప్పాడు. శైశవంలో అభ్యాసం ముఖ్యమని అడుగు పెట్టాను. నేను మాకు కూడా అడుగు పేరు చెప్పాను. నేను సరే వాడు ఏమన్నా అంటే విద్యతో అంటే చదువుతో పాటు వ్యాయామం మంచి పరిపూర్ణత తయారు చేస్తాం. ఆయన గొప్ప రియల్ ఎస్టేట్ బిల్డర్, కొన్ని కాలనీలు కట్టాడు. ఇక్కడ అన్ని కాలనీలు దేవుడి పేరుతో పెట్టాడు. అది మహాదేవుడు, నారాయణపురం ఉంది. అది అయితే నేను చెప్పా అయితే మంచిదండి. అది నేను కొంచెం ప్రయత్నించి ఈ పజిల్స్ ఉంటాయి ఈ భాషలో. ఇప్పుడు చాలామంది అనుకుంటారు భాష అంటే ఆదివారం పజిల్స్ ఈనాళ్ళు వాళ్ళు వచ్చి పూర్తి చేస్తే పండితులం అనుకుంటారు. కాదు, నేను అది సంపూర్ణ విద్య కాబట్టి సంవిధానం పెట్టమన్నాను. ఇక్కడ ఎవరు చెప్పట్లేదు, మంచి ఉద్దేశంతో పెట్టాడు సంవిధాన్ని. సరే సహకారం లేకపోతే ఏమైందో తెలవదనుకోండి. దాంట్లో ఉద్దేశం ఏం చెప్తానంటే పరిపూర్ణ వికాసము అనేది, వికాసమే పరిపూర్ణంగా ఉంటుంది. పూర్ణచంద్రుడు ఉన్నాడే, పూర్ణచంద్రుడు 15 ఏళ్ల తర్వాత షోడశ ఎక్కడ ఉంటేనే పరిపూర్ణ అవుతాడు. దట్ వాజ్ డైగ్రెషన్. ఈ ప్రశ్న వేసేవాడిని ప్రశ్న వేయడం అనేది ఉందే. ఇప్పుడే బాపరాలతో చెప్తున్నాను, ప్రశ్నకు సరైన సమాధానం లేకపోతే ఇంకో ప్రశ్న వేయమన్నాడు. సో దట్ ఈస్ ది బెస్ట్ వే. సో ఇప్పుడు చాలామంది ఉంటారు క్లారిఫికేషన్స్ అడుగుతుంటారు. క్లారిఫికేషన్స్ కాదండి, వాడుకు తప్పించుకోవడానికి ఏ మార్గం ఉండాలో ఆ మార్గాలన్నీ కూడా మీరు పార్లమెంట్లోనో అసెంబ్లీలో, అంటే ఇప్పుడు చర్చ జరగలేదు అక్కడ, ఇది జరిగేవి అనుకోండి, అక్కడ తెలుసు హౌ టు ఇవేట్. సో ఏ కౌంటర్ క్వశ్చన్ ఈజ్ నాట్ అన్ ఆన్సర్, ఇట్స్ ది బెస్ట్ వే, మోస్ట్ ఇంటెలిజెంట్ వే, ఆర్ ఐ మస్ట్ సే క్రికెట్ వే ఆఫ్ అవాయిడింగ్ ది ఆన్సర్. అండ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ లెర్నింగ్ ఇచ్చినప్పుడు అన్నారు, ఇప్పుడు నేను మాట్లాడదని పరీక్ష అన్నమాట. ఐ షుడ్ జస్టిఫై మై ప్రెజెన్స్ హియర్ అండ్ టేకింగ్ యువర్ ప్రెషియస్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రశ్నకు సమాధానం చెప్పవలసింది వారు. ఇది అవధానంలో అప్రస్తుత ప్రసంగం.